గజల పట్టిల్ తెస్తాడే చర్రీ చర్రీ నువ్వు పడికిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ ఎందుకో నన్ను నేను దగ్గర నుంచి చూడంగానే నాకు భయం అవుతుందా? దయ్యంలాగా అనిపిస్తున్నాను కాదు కానీ ఎక్కడ కొట్టి నన్ను చంపేస్తామని భయం అవుతుంది నాకు. భయం అవుతుందా? నేను కొడతానా? ఇన్ని ఎపిసోడ్లు చేసావురా నాతో, ఎప్పుడైనా కొట్టానా? నువ్వు కొట్టవు, నువ్వు ఇంతున్నావు కదా స్టేజ్ కూలిపోయి నేను కిందకి వెళ్ళిపోతాను, చచ్చిపోతున్నా. 1 2 కూలలేదురా, ఒక్క కాలుతోనే కొట్టినావు కదా, అప్పుడు ఏం కాదు. ఓకే రెడీ 1 2 3 రెండు కాళ్ళే కదా, మొత్తం బాడీ పడితే కూలుతుంది. సోఫాలో కూర్చోపో ధైర్యంగా. సోఫా మెత్తగా లేకపోతే 5 లెక్క పెడతా, ఇక్కడే ఉన్నావు అనుకో, నేనే నా మేకప్ తీసి చంపిస్తాను. Hi, hello, good evening and welcome to a brand new episode of the ultimate stand-up comedy show. Let's welcome the 3 comedians for today, Tufan, RP, Fidel, Funny and Victory Venky. పల్లెటూరులో ఉండే ఆడవాళ్ళంతా చీపుర్లతో రెడీగా ఉండండి, ఎందుకంటే వీటికి చాలా పని ఉంది. ఇప్పుడు తుఫాన్ ఆర్పి మిమ్మల్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ తుఫాన్ ఆర్పి. మన విలేజెస్ లో లేడీస్ ఉంటారు, వాళ్ళ దినచర్య ఎలా ఉంటది? ఓన్లీ లేడీస్ అంతే, ఓన్లీ 1 లేడీ అంతే. లేడీస్ ఉదయాన్నే ఏం చేస్తారు? పడుకొని లేస్తారు. అంత దరిద్రంగా వాడుకోరు రే. మా ఇంట్లో వాళ్ళు పడుకోండి అంతే కదా. వేసి కోడిని లేపుతారు. ఒరిజినల్ కదా, కోస్తుంది కదా. ఈ మనిషి కక్కుర్తి, అందరికన్నా ముందు ఇల్లు చదువుకోవాలని కూర్చుని చాలు పో, వెళ్ళి ఆ మాత్రం నీళ్ళు తీసుకుంటావా. ఇక్కడ మన హైదరాబాద్, ఒక వైజాగ్, ఒక విజయవాడ, ఒక సౌటూరు అంటే ఒక పెద్ద ప్రదేశాల్లో తీసుకుంటే ఏమాత్రం స్టైల్ తగ్గలేదు. లేచిన తర్వాత ఈ మాటికి 10 సార్లు అలారం మోగుంటది. ఉదయాన్నే లేస్తుంది. ఉదయాన్నే లేగానే మామూలుగా చెమ్మతారు కదా, మామూలుగా ఉండదు చిమ్ముడి. ఇదిగో బెరకతుంటే 50 కేజీలు ముసలోడైనా ఎగిరెళ్ళిపోవాలి. ఇది చూడు, ఎవరికన్నా కానీ గుచ్చుకుందంటే డ్రాకులో సినిమాలో కనబడి కనబడుతుంది బ్లడ్. ఆ మనిషిని ఆ టైంలో కనుక గెలిగినావు అనుకో, క్రిస్ గేళ్ళు చూపిస్తుంది. ఇంక లేవు, నువ్వు చుమ్ముకో. తర్వాత మనం హైదరాబాద్కి వచ్చామనుకో, ఫర్ సపోజ్ సౌటూరు నుంచి, అందులో కూడా ఒక మిషన్ ఉంటుంది. ఏమంటుందండి? వాక్యూమ్ క్లీనర్. అదే వ్యాసిలిన్ క్లీనర్. స్టార్ట్ చేస్తుంది. ఇది వాక్యూమ్ క్లీనర్. మన పూరిళ్ళు అనుకో, పేడే సలగతారు, గుర్తుందా? వీడు వస్తే సెట్ బాయ్లకి అసలు పనే ఉండదు. మళ్ళీ హైదరాబాద్ అనుకో,
रूप तेरा मस्त हना नीक तेरा व्यस्त हना सोकु वेस्ते वस्ताना చేతులన్నీ ఇస్తానా काटे सुकुंदा में दिल्ली कच्चा నీకే సుఖరాగా ముద్దు ముజ్జా దగ్గరైతే సిగ్గుపుట్ట దూరమైతే అగ్గిపెట్ట ఇద్దరైతే నిద్రైత ముగ్గేస్తారా మన వాళ్ళలో చూడాలా ఓ బస్తా ఎత్తుకొస్తారు ముగ్గు వాళ్ళ ఆయన నడుమంపున ధింక చిక ఎంత బాగుందో అని సరిపేస్తుంది హైదరాబాద్ అట్ట కాదు ఏమున్నదన్నా రఫా 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 దాంతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టాలి మళ్ళా ఓ ముగ్గుతో నా సిగ్గు వాళ్ళు వంట వండుకోవాలి కదా పేట ఉంటది ఏం పేట కత్తి పేట అది కొయ్యడం కూడా ఈ నుంచి వస్తే తెలిపోతుంది ఎరగట్లో అప్పుడు ఏడు సగం దేపి ఉంటుంది అయినా పడుచుకోదు ఏడు హైదరాబాద్ లో వాడు వస్తా శాంతాడు కిందకి దారం దారం వదిలే ఏమ్మా ఏం కావాలి నీక 2 వంకాయలు 2 టమోటాలు 2 ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఆ బిల్లు కూడా పంపించు పైకి రేపిస్తాలే రేపిస్తాలే పొయ్యి ఇలా పెడితే ఉప్పు ఆ టైంలో ఎవరినా కానీ గెలికితే వాడికి అంతే అంత పాపంతో ఉంటారు ఏమండే సిగరెట్ తాగితే తప్పు అంటారు వీళ్ళు మాత్రం పొయ్యిలో పొగ తాగచ్చు ఒరిజినల్ గా పల్లెటూరులో కూర ఎంత అయితే అంత అవుతుంది ఎందుకంటే దుమ్మంతా వచ్చి దాంట్లో పడి ఉంటుంది కూర టేస్ట్ చేయాలి కదా ఇంకా స్టార్ట్ చేస్తారా మా ఊళ్ళో పులుసు ఎక్కువ అనుకుంటా కారం తక్కువ 1 నిమిషం ఆగు ఉప్పు లేదా 1 నిమిషం ఆగు లాస్ట్ కూర లాస్ట్ ఆవాలు కరివేపాకు ధనియాలు మెంతులు మిగులు ఉంటాయి మరి మా తుఫాన్ ఆర్పీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఈ పటాస్ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేస్తే చూడాలని ఉంది. మీరు ఇంత ముందు చాలా కామెడీ చూశారు. మీ ఆయన నవ్విస్తే నవ్వుతారు, మీ పిల్లడు వెల్కమ్ లింక్ సార్. ఓకే రెడీ 3 2 1 గో యాక్షన్. ప్లీజ్ కమింగ్ టు ద పటాస్ అండ్ గోయింగ్ టు ద లాబ్స్. మీరు చాలా దూరం నుంచి కాలేజీలో సర్టిఫికేట్లు పట్టుకుని ఎగబాకు వచ్చారని నాకు తెలుసు. మీకు ఖచ్చితంగా 100% కామెడీ ఇస్తాం, లేకపోయినా కామెడీ సీడీలు ప్లే చేసి ఇస్తాం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా అతి భయంకరంగా నవ్వించడానికి ఫస్ట్ మనల్ని ఫీల్ అవుతూ ఫీల్ మై లవ్ అంటూ మన ముందుకు వస్తున్నాడు ఫిడెల్ ఫనీ. ఇదిగో తుఫాన్ ఆర్పీ ఎంట్రీ చెప్పు. అతను భాష అసలు అర్థం కాదు, అసలు భావం కనిపెట్టలేరు. మనిషి అంత ఉంటాడు, అంత చిక్కని మనిషి. అతను కామెడీ చేస్తే నెల్లూరులో వచ్చిన తుఫాను మళ్ళీ మేము ముందుకు వస్తాడే. నెల్లూరు కుర్రాడు తుఫాన్ ఆర్పీ. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ప్లీజ్ దూరంగా ఉండండి, నన్ను ఇబ్బంది. అరే రవి చూడు, అందరు ఫ్యాన్స్ పైకి వచ్చేస్తున్నారు. నీ పిచ్చి గాని అదే ఆయన పిచ్చి గాని ఫ్యాన్స్ అందరు వచ్చేస్తున్నారంటే ఆయన్ని డిస్టర్బ్ చేస్తున్నారంట బాగా. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఫిడెల్ ఫనీ. ఇక్కడ అందరికి సెలబ్రిటీ కావాలని ఉంటది కదా. పవన్ కళ్యాణ్ అంటే ఎంతమందికి ఇష్టం? ప్రభాస్, ఫనీ, ఏమైంది? ఫనీ
సెలబ్రిటీస్ ఒక రేంజ్ లో ఉంటే ఓకే, కార్లు తిరిగి మంచి ఒక రేంజ్ లో ఉంటాయి. మీడియం రేంజ్ లో ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయంటే అన్ని కష్టాలు ఉంటాయి. మామూలు వీళ్ళందరూ వచ్చేసారు, షేకండ్లు ఇచ్చుకుంటే ఫోటోలు తీసుకుంటే చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది ఉంటారు, ఫస్ట్ వాడు వస్తాడు అంటాడు, ఏదో ఎవరినో పిలిచినాడు అంటాడు, ఏంది బాయ్ అన్న ఒక్క ఫోటో అని అంటాడు. ఫస్ట్ రావడం మంచిగా వస్తాడు, ఇట్లా దిగుతాడు, అన్న ఒక సెల్ఫీ ఒకటి దిగుదామని అంటాడు. సరే నేను చేసే లోపల వాడు నా మీద దిగుతాడు. ఊరిపోయి ఫణి నాతో ఫోటో దిగినని చెప్పుకుంటాడు. ఈ దిగేటప్పుడు మధ్యలో ప్రక్రియ ఉంటుందండి. కొంతమంది ఉంటారు తెలుసా, వాడు చెమట కంపు ఉంటుంది, వాడు మనమే చేసి దిగుతాడు. వాడు అప్పటిదాకా అన్న బాగున్నా అన్న నేను సంగతి బాగున్నా అంటే అన్న సేకన్ అని అంటాడు. ఫోన్లు చేస్తుంటారు కొంతమంది. ఎప్పుడు చేస్తారు? పగలు చేస్తే ఓకే, నైట్ అర్ధరాత్రి 11ంటికి ఫోన్ చేస్తారు. 11ంటికి ఫోన్ చేసి హలో ఎవరు అంతే ఉంటుందా, నాకు గుర్తులేదా, మర్చిపోయినావా అంటాడు. ఇంకొకరు ఉంటారు, ఇక 11 అయిపోయింది 12ంటికి ఫోన్ చేస్తారు. ఇంకోటి ఎట్టున్నావు తమ్మి బాగున్నావా అంటారు. అన్న ఎవరో నాకు తెలియదు, మన ప్రోగ్రామ్ లో వచ్చినా కదా, నువ్వు హాయ్ అన్నా నేను హాయ్ అన్నా, ఏం మర్చిపోయినా అప్పుడే. సర్లే కానీ మొన్న పటాసులో అది చేసిన మళ్ళీ చేయి ఒకసారి. మా వాళ్ళందరూ కూర్చున్న సిట్టింగ్ లో కూర్చున్నా. మొన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది, నా బాధ నేను కింద పడ్డ, వాడు అవతల నుంచి ఆపు చేసిన నేను అబ్బా అబ్బా అని కొట్టుకుంటే ఎరా జబర్దస్త్ వస్తాడు రా. అన్న గేలా చేసేది నువ్వేనన్నా. సెలబ్రిటీస్ ఏదో రిలాక్స్ అవుదాం అని ఎక్కడికో వెళ్తాం, పబ్కి వెళ్తామో లేకపోతే మసాజ్ సెంటర్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత పొరపాటున మా వాళ్ళు ఎక్కడికి వెళ్తే వచ్చిన అనుకో, మసాజ్లో దొరికిన ఫణి 10 సార్లు ఎత్తాడు పొద్దున్న సాయంత్రం వరకు. అదే మా రవి నేను ప్రోగ్రామ్ పోతున్నా గుంటూరు, నైట్ అంతా పండుకున్నాం. తెల్లారుజామున వీడు పోయేసేసి అని తీసిండు. ఒకటి వచ్చి పేడని కొట్టిండు, వెనక్క ఇట్లా కొట్టాలంటే పనిగా ఇప్పుడు కొట్టు. వాడు ఎవడో తెలియదు, గుర్తుపట్టినా ఈడ ఆ రోజు మొత్తం ఇట్లా పట్టుకొని ఎవరాడు కొట్టిన తర్వాత పోసేవో వెళ్ళిపోయావు అట్లనే. ఇట్లా కొట్టుడికి ఒక రౌండ్ తిరిగింది ఇట్లా. నేను ఒక్క చెట్టుకి నీళ్ళు వేస్తుండే, ఆడ 10 చెట్టుకి మరి మా ఫిడేల్ పనికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఒక ముసలాయనకి చెవుటు ఉంటుంది, ఆయన బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది? గురుగారు ఏ నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావేంట్రా? గురుగారు ఇక్కడ నుంచి స్ట్రైట్ రామాలయం వెళ్ళాలి. అమ్మాయిలు లేరు మన దగ్గర. నేను అమ్మాయిలు అడగడానికి రాలేదు మాస్టర్, ఇక్కడ నుంచి రామాలయం వస్తుంది కదా స్ట్రైట్, దాని పక్కన రమ్యకృష్ణ బాగుంటది. సార్ లేదు సార్, రామాలయంలో పూజారి గారిని కలవాలి. పూజ బాగానే ఉంటదిగా. నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడే వాయిసా కొంచెం దగ్గర వచ్చిందిలే. ఇట్లా పోతే ఏమొస్తుంది, ఇట్లా పోతే ఏమొస్తుంది? కాలికి ఏమైనా అయిందా? ఇట్లా పోతే అబ్బో ఏలికి దెబ్బ తగిలిందా? అరే అక్కడ పట్టుకుంటారు బోలు కట్టు పోమాక. నడిపించుకొని తీసుకుపోరు, జీబులో తీసుకుపోతారు. ఈ అమ్మాయి ఎవరు? షాపర్ స్టాప్ కి వెళ్ళాలి. మంది వేస్తావా? కొత్త బట్టలు కొనుక్కోవడానికి షాప్ కి వెళ్ళాలి. ఓహో నా టీ-షర్ట్ ఇయ్యాలా, బట్టలు లేవా? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఈ వయసులో ఏంటి అమ్మా? ఫిడేల్ పనిని లవ్ చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన తాజా వార్త. విక్టరీ వెంకీ స్టాండప్ చేయడం మానేయలేదు, స్టైల్ మార్చాడంట. ఎలా మార్చాడు, ఎందుకు మార్చాడు? లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ విక్టరీ వెంకీ. మీరు నవ్వ రాకపోయినా నవ్వాలి, లేకపోతే శ్రీముఖి మీద ఒట్టే. చచ్చిపోతా. నేను నవ్వుతా బంగారం, నేను బతికించుకుంటా. ఇప్పుడు చిన్న
జోక్. ఇప్పుడు అందరం కూడా అంటే మాక్సిమం లేడీస్ అందరికి బాగా ఇష్టమైన సీరియల్ ఎందుకు చెప్పండి? అందరు ఏడుస్తారు. ఎదుటోడు ఏడిస్తే చూడాలని ఎంత ఆశ. రిలేషన్స్ కోసం. ఎలాంటి రిలేషన్ అంటే ఇంట్లో అమ్మ బేబీ ఫ్రిడ్జ్ లోంచి కూరగాయలు తీసుకొని రా, మమ్మీ. డాడీ ఆఫీస్కి వస్తా, అమ్మ కొన్ని మంచి నీళ్ళు, డాడీ. అన్నయ్య వస్తాడు, ఏమి ఆకలి అవుతుంది అన్నప్పుడు అన్నయ్య. ఇంట్లో ఉన్న రిలేషన్షిప్ వద్దు, టీవీలో ఉన్న రిలేషన్షిప్పే కావాలి మనకు. ఒక అతను న్యూస్ రీడర్ అండి, వాడికి న్యూస్ దొరకట్లేదు. న్యూస్ కోసం అని బైక్ మీద వెళ్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగింది, ఇక వాడు సీన్ తీసుకున్న సీన్ ఏంటి? కెమెరా కెమెరా లైవ్ పెట్టు సార్. బాగున్నారు కదా? దెబ్బ తగిలిందండి. సూపర్, నాకు న్యూస్ దొరికింది. చెప్పండి, మీ తల పగిలింది కదా, మీరు ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటున్నారా బతకాలనుకుంటున్నారా? అరే చచ్చిపోవడం బతకడం ఏంట్రా బాబు, ప్లీజ్ నన్ను బతికితే. నువ్వు బతికితే మేము బతకద్దా? అంతలోనే అంబులెన్స్ వాడిని స్ట్రెచ్చర్లో వేసుకుని లేపుతారు. సార్ మీరు స్ట్రెచ్చర్ లో 4 లేపారు మిమ్మల్ని అంటే పాడ మీద కూడా ఇలానే లేస్తారు. మీరు ఇలా లేస్తుంటే మీ ఫీలింగ్స్ ఏంటి? ప్లీజ్ చెప్పండి సార్ మీ ఫీలింగ్స్ ఏంటి అంటే వాడితో పాటు వెళ్ళి అదే అంబులెన్స్ లో కూర్చుంటాడు. ఇతనికి అంబులెన్స్ పాపం ఎక్కించారు, ఇతనికి ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టారు. సార్ ఈ ఆక్సిజన్ మాస్క్ లో మీకు నిజంగా ఊపిరాడుతుందా? వాడు సార్ చెప్పండి సార్ అని ఆ పీకేస్తాడు. ఒక్కసారి ఊంటే సరిపోతుంది కదా. ఇంకెక్కడైనా ఇద్దరు గొడవ కొట్టుకుంటున్నారు అనుకోండి, కొట్లాడడం పొడిసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ రక్తపాతం, మానవత్వం ఏమైపోతుంది? మనిషిలో అసలు మానవత్వం అనేదే లేదా? ఇతన్ని నిర్దాక్షిణ్యంగా పొడిచారు, ఇతన్ని కాపాడే నాదుడే లేడా? నువ్వు కాపాడచ్చు, నేను కాపాడితే ఎట్లా? ఎలా పొడిచారో తెలుసా? ఈ కత్తి ఒకసారి, ఇది 10 రూపాయల కత్తి, ఈ కత్తితో ఇతని కాసేపు ఆగొచ్చు కదా, టీవీలో పడుతుంది. మరి ఇతన్ని ఒకేసారి అని పొడిచారా లేక సగ అని పొడిచారా? బ్రేక్ తర్వాత చూద్దాం. అవును సార్ ఎలా పొడిచారు మిమ్మల్ని? వాడు ఆల్రెడీ చచ్చున్నాడు. మరి మా విక్టరీ వెంకీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? న్యూస్ రీడర్ న్యూస్ ఎలా చదువుతారో ఒకసారి చేసి చూపించండి. నమస్కారం, ఈ రోజు వార్తలు చదువుతుంది మీ వెంకీ. మన వార్తల్లోకి ముఖ్యాంశాల్లోకి వెళ్తే, మన ఫిడెల్ పని హీరోగా, తుఫాన్ ఆర్పి విలన్ గా, శ్రీ ఎస్ రావణ్ కుమార్ గారి దర్శకత్వంలో శ్రీ డ్రామారావు గారు ఎస్ రావణ్ కుమారు డ్రామారావు నీ అబ్బరే శ్రావణ్ కుమారు డి రామారావు ఎక్కడ ఏది పెట్టాలో తెలియదు ఎదవలకి. నా అందానికి కారణం నేను రోజు చెప్పులు వండుకొని తింటా అంటున్న శ్రీముఖి. చెప్పులు కాదురా చేపలు వండుకొని తింటాను అంటున్న శ్రీముఖి. నా ఆరోగ్య రహస్యం, నేను పాపల పైనే పడుకుంటానంటున్నా రవి. పాపలు కాదురా చాపలు, కింద పడుకునే చాప. ఆరోగ్యంగా ఉండాలంటే, ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మీరు మంచి ఆకుకూరలు తినాలంటున్నా కసాయి కాదురా కే సాయి. ఓకే, మరి ఆన్ దిస్ ఫెంటాస్టిక్ నోట్, కామెడీ కేవలం కళ్ళతో చూస్తే మాత్రమే కాదు, చూడకుండా కేవలం వింటే కూడా మనకి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందనే ఒక క్లియర్ ఎగ్జాంపుల్ మనలోనే ఉన్నారు. సుష్మా, కామెడీకి ఎలాంటి చూడ్డాలు లాంగ్వేజ్ ఏమీ అవసరం లేదండి, ఒక మంచి హార్ట్ ఉంటే చాలు. అయితే మా సుష్మా చాలా బాగా పాటలు పాడుతుందని మాకు తెలిసింది, మా కోసం ఒక పాట పాడుతుంది. అంతకన్నా ముందు అందరూ వచ్చేసింది స్టేజ్ మీదకి. ముందుగా నువ్వు చూస్తూ కామెడీ ఎంజాయ్ చేస్తున్నాను అన్నావు కదా, ఎలా అనిపిస్తుంది? హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగా చూసి ఎంజాయ్ చేస్తే నేను ఇక్కడ వచ్చిన అందరిని బట్టి సెలబ్రేషన్ బట్టి చాలా వాయిస్ ద్వారానే మీ అందరికంటే చాలా ఎంజాయ్ చేశానని ఓకే, మరి సుష్మా నీకు నచ్చిన ఏ పాట అయినా సరే మా కోసం ఒక్కసారి. వల్లంగి పిట్ట మెల్లంగా రమ్మంట, చిన్నారి
పాప తోడుండి పొమ్మంట, తను నవ్విందంటే ఇంకేం కావాలి, నిద్రతో ఉంటే తన పక్కనుండాలి, ఈ బంగారు పాపను కంటికి రెప్పల కాచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దిస్ నోట్ మీరందరూ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూడవలసిన ఫెంటాస్టిక్ షో, ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. వీళ్ళందరి అభిమానం ఆప్యాయత చూస్తుంటే ఖచ్చితంగా 150వ చిత్రం నేను చేయాలనే నాకు దర్శక లక్ష్మీ మంచు గారు కావాలి. తప్పకుండా రవి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు మ్యూజిక్ కొట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఇంత ముందు ఏం చేసేవారు? బిందెలకు టాకాలేసేవారు. పాడండి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. నలుంగి నువ్వు వేసుకో, నలుంగి నువ్వు వేసుకో, నీలంగా నేను వేసుకుంటా, నీలంగా నేను వేసుకుంటా. మన హీరో గారు ఇప్పుడు మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తారు. ఓకే, చేయండి. డైలాగ్ చెప్పాలంటే ముక్కు అంటే మహేష్ బాబు థమ్స్ అప్ ఉంది కదండి, చూపిస్తున్నాను. ఎంతసేపు చీతుకుంటారా ముక్కు? పండగ రోజు పొద్దున్నే 5 గంటలకు లేస్తారు, కానీ ఇక్కడ 5 గంటలకు పడుకుంటారు ఇక్కడ. ఎందుకంటే రాత్రంతా జల్సాలు సల్సాల డాన్సులు అయి ఉంటాయి కదా. ఎర్లీగా లేచి ఇంటి ముందు ముగ్గులేస్తారు, బయటకు వచ్చి రాత్రి కక్కేదాకా అని కక్కుతారు. అమ్మ పిలిచి, అమ్మ ఈ గొబ్బమ్మ తీసుకెళ్లి ఇంటి ముందున్న ముగ్గు పైన పెట్టానగానే నేను పెడతా మమ్మీ, నేను పెడతా అమ్మ, నేను పెడతా అంటారు. ఇక్కడ పోయి గొబ్బెమ్మ తీసుకెళ్లి ముగ్గు పైన పెట్టంటే సరేగాని నీకు జాబ్ ఇస్తే ఏం చేస్తావు? జాబే చేస్తాను. ఇంకేం చేస్తాం? ఏం చదువుకున్నావు అమ్మా? సార్ పొద్దున్న ఈనాడు పేపర్ చదువుకున్నాను సార్. ఇంతకుముందు నేను ఎక్స్పీరియన్స్ ఉందా? దీని బట్టి ఏమర్థమైంది? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అర్థమైంది అమ్మాయికి.